అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో చూసే ముందు అయితే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. సో పిల్లలకి మార్నింగ్ మదర్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు, ఒక్కొక్కసారి కర్రీ చేయడానికి కూడా టైం ఉండదు. సో అలాంటప్పుడు మనము లంచ్ బాక్స్లోకి అయితే ఈ పుదీనా రైస్ని అయితే ఎలా చేయాలో నేను కూడా చూపిస్తాను. సో ఈ మధ్యకాలంలో మా ఇంట్లో అయితే కనుక మా పిల్లలు ఈ పుదీనా రైస్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు. సో ఇది ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి, మనకైతే మదర్స్కి తొందరగా అయిపోతుంది, ఇది టైం కూడా ఎక్కువసేపు పట్టదు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో అయితే ఒక పాన్ పెట్టేసుకుని ఇందులో నేను నెయ్యి వేసాను. తర్వాత వచ్చేసి సాజీరా, చెక్క, లవంగాలు, ఇంకా వచ్చేసి ఇందులో మనం పుదీనాను మిక్సీకి పట్టుకొని ఆ గ్రేవీ ఉంటుంది కదా, సో ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ్డలు వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది. నేనైతే వేసాను అనమాట, వేయకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేయాలి. అలాగే పల్లీలు, నేను యాక్చువల్లీ ఫస్ట్ పల్లీలు వేయాలన్నమాట, నేను మర్చిపోయి ఉల్లిగడ్డలు వేసేసాను. ఫస్ట్ పల్లీలు ఎందుకు వేయాలంటే కనుక అవి కొంచెం బాగా వేగుతాయి అన్నమాట, అందుకనేసి ఫస్ట్ పల్లీలు ఒక 70% వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేస్తే చాలా బాగుంటుంది. సో తర్వాత అయితే పచ్చిమిర్చి వేసేసాము. సో ఇవన్నీ బాగా మగ్గనిద్దాం మనము. సో తర్వాత అయితే మనము పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ రెండు నేను కడిగి బాగా మిక్సీకి పట్టుకుంటున్నా ఇది. సో మిక్సీకి పట్టుకొని బాగా మెత్తగా అయిన తర్వాత మనము ఇది గ్రేవీని వచ్చేసి ఇక్కడ పోపులో వేసేద్దాము. చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్ కూడా. ఈ పుదీనా గ్రేవీని అయితే నేను ఈ పోపులో వేసేసాను. ఇది బాగా మరగనియాలి, ఒక 3-4 మినిట్స్ బాగా మగ్గనిద్దాము. ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, ఎందుకంటే హైలో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి నేను ఇంకా మీకు ఎంత సరిపడా సాల్ట్ అయితే అంత వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా నేను లైట్గా వేసుకున్నాను, మీ ఇష్టం, పసుపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. సో చాలా సింపుల్ అండి ఇది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇంట్లో మనకి స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు ఒక్కొక్కసారి ఇదైతే కనుక ఈజీగా చేసుకోవచ్చు. పులిహోర చేస్తాం కదా, అంతే ఈజీ ఇది కూడా. సో ఈ రైస్ గురించి అయితే నేను షార్ట్లో ఒక వీడియో పెట్టాను. సో ఇది రైస్ నేమ్ అనేది కనుక్కొని కామెంట్ బాక్స్లో నాకైతే మెసేజ్ చేయమని చెప్పాను. ఒకరైతే కనుక కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టారు, అదేంటంటే చిట్టి ముత్యాల రైస్ అని పెట్టారు. కానీ కాదండి, ఇది పుదీనా రైస్ ఓన్లీ. ఓకేనా? సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు అనేవి చేయడానికైతే నాకు చాలా ఆస్కారం ఉంటుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.